ప్లీజ్ నాగార్జున సార్, ప్లీజ్ సార్, నాకు బిగ్ బాస్ టీం వాళ్ళ చెప్తున్నాను, నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నేను చాలా కష్టపడుతున్నాను, చాలా కష్టపడి వీడియో చేశాను, దగ్గర ఒక 1000 వీడియో చేశాను, ఒక్క వీడియో కూడా వైరల్ కావట్లేదు సార్. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. ప్లీజ్ సార్, ఒక్క చిన్న అవకాశం ఇవ్వండి. నేను ఒక కామన్ మ్యాన్, నిజంగా నాకు ఏం లేదు, నీకు కామన్ మ్యాన్ చెప్తున్నాను. నాకు చాలా మందికి అవకాశాలు ఇచ్చారు, నాకు ఒక్కసారి ఈసారి నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ 10 లో ఖచ్చితంగా కప్పు కొడతాను. ప్లీజ్. మీకు అవకాశం వచ్చింది ఏం చేస్తారు? అవకాశం వస్తే అన్న, అవకాశం వస్తే బిగ్ బాస్కి వెళ్తాను, బిగ్ బాస్కి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేస్తాను, కామెడీ చేస్తాను. అండ్ నాకు వచ్చిన ప్రైజ్ మనీ తోటి నేను ఎవ్వరికి ఏం చేయనన్న, మా అమ్మ నాన్న కోసం నేను ఒక చిన్న ఇల్లు కట్టిస్తాను. మా అమ్మ నాన్నకు ఏం లేదు, విలేజ్ లో ఒక ఇల్లు లేదు, ఒక చిన్న గుడిసెలో ఉంటారు. మా అమ్మ నాన్న కోసం ఒక చిన్న ఇల్లు కట్టిస్తాను, అంతేగాని అది చేస్తా ఇది చేస్తాను ఎవరికి చెప్పాను, ఎవరికైనా మాటలు ఇవ్వను, హామీలు ఇవ్వను. ప్లీజ్ సార్, నాగార్జున సార్, ప్లీజ్ దండం పెడతాను, మీకు ఒక్క చిన్న అవకాశం ఇవ్వండి. గతంలో ఇట్లానే ఏడ్చి బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పి కప్పు తెంగేశాడు. ఆ తర్వాత మిలిటరీ వాడు వచ్చాడు, మిలిటరీ వాడు కప్పు కొట్టాడు, ఏం చేశాడు. మళ్ళీ మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా సింపతిలోనే వర్కౌట్ అయితే అనుకుంటున్నారా బిగ్ బాస్ లో? అన్న, సింపతి కాదన్న, బిగ్ బాస్ వాళ్ళ చెప్తున్నాను ప్లీజ్. ఏంటంటే చాలా మంది యాక్టింగ్ లేకుండా, టాలెంట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు టాలెంట్ ఉంది, నాకు ఏదైనా ఒక్క చిన్న అవకాశం ఇవ్వండి. అగ్ని పరీక్ష దాకా వెళ్తే నా టాలెంట్ ఉందో నిరూపిస్తాను. ఆల్రెడీ 3 minutes వీడియో పెట్టాను, మళ్ళీ అగ్ని పరీక్షలు మళ్ళీ వీడియో పెట్టమంటున్నారు, మళ్ళీ పెడతాను. నేను ఏదైనా చేస్తాను బిగ్ బాస్ కోసం, ఏం చెప్పినా చేస్తాను, ఏ యాక్టింగ్ ఏమన్నా చేస్తాను, అండ్ సాడ్ కానీ డైలాగ్స్ కానీ ఏదైనా చెప్తాను, ఏ చేయమన్నా చేస్తాను. మీకు ఏ చెప్పండి చేస్తాను, ఖచ్చితంగా ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక కామన్ మ్యాన్, నా పేరు రవి, ఒక కామన్ మ్యాన్ రవిలా ఒక చిన్న అవకాశం ఇవ్వండి. మాది తెలంగాణ, మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇబ్రహీంపట్నం అండి. మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, నా టాలెంట్ నిరూపించుకుంటాను. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం నేను తరతరాల లైఫ్ లో బిగ్ బాస్ ని మర్చిపోను. ప్లీజ్ సార్, నేను బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూస్తున్నాను, బిగ్ బాస్ 10 దాకా వచ్చాను, ఎప్పుడు నేను ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ప్లీజ్ 1 ఛాన్స్, ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్. ఏం చేయమంటారు అంటే ఏం చెప్పండి, అది ఏదైనా చేస్తాను. కామెడీ మీరు చెప్పండి, నవరసాలలో ఏ యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ చేస్తా, ఏం చేయమంటే చెప్పది చేస్తా. మీరు ఏం చేయమన్నది ఏం చెప్పండి. నేను బిగ్ బాస్కి వెళ్తే ఏం చేస్తామంటే ఏం చెప్పండి. బిగ్ బాస్ 10కి వెళ్తే నేను ఏడుస్తాను, నవ్వుతాను, కోప్పడతాను, తిడతాను, కొట్లాడతాను, అన్ని చేస్తాను. అన్ని రావాలి. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ప్రతి నవరసాలు రావాలి. ప్రతి ఒక్కరికి నవరసాలలో మీకు ఫస్ట్ ఒక 3 రసాలు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే సాడ్. అంటే ఇప్పుడు నాకు తినడానికి తిండి లేదు, నాకు ఉండడానికి డబ్బులు లేవు, నేను ఒక 1 వీక్ నుంచి డబ్బులు నా దగ్గర లేవు, నేను అడుక్కుంటున్నాను, సాడ్గా, అది చూపిస్తాను. అన్న ప్లీజ్ అన్నా, అన్నం పెడతానా అన్న, లేదన్నా, ప్లీజ్ అన్నా, కడుపు లేదన్నా, ఏమన్నా ధర్మదేనా, కడుపు లేదు. ఇదే మీకు సాడ్. అండ్ మీకు కోపం. ఏంటది మొత్తం వీడియో తీస్తున్నారు, ఏం కావాలి మీకు? ఒక్కొక్క మాట చెప్తున్నా, మంచి కూడా చెప్తున్నా. నేను మామూలుగా ఉండవు, నేను ఎవరు అనుకున్నావు, డ్రెస్సింగ్ స్టార్ రవి, నేను దాచుకుంటే ఏమైనా చేస్తాను, మామూలు ఉండవు, సీరియస్. కోపం, హాస్యం. ఏందన్నా గట్లా తీస్తున్నావు? కెమెరా దేవుడా, సోనీ కెమెరా ఇది హాస్యం. మీకు 3 రసాలు చూపించాను, ఇంకా మీకు మిగతా రసాలు కావాలంటే కంటిన్యూ చేయండి. కానీ నాకు బిగ్ బాస్లో అవకాశం ఇచ్చినా లేకపోయినా కానీ నేనైతే నా టాలెంట్ నిరూపించుకున్న దగ్గర టాలెంట్ ఉంది. నేను నవ్విస్తాను, కామెడీ చేస్తాను, కవ్విస్తాను, అన్నీ చేస్తాను. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీరందరూ ప్రతి ఒక్కరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీరు సపోర్ట్ చేస్తారు. చాలా మంది ఏంటంటే ఈ బిగ్ బాస్లో కప్పు కొట్టాలి అంటే ఎవరో బిగ్ బాస్ వాళ్ళు హెల్ప్ చేయరు, ఒక కామన్ పీపుల్స్ బిగ్ బాస్ చూసే వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మీరందరూ బిగ్ బాస్కి వెళ్తానా లేదా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ప్లీజ్, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి.